డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని మైసూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని హైస్కూల్ ఎస్ఎంఎస్ కమిటీలో సభ్యుడిగా ఎలా నియమించారని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దురదృష్టకరమని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పాలకులకు వత్తాసు పలకొద్దని సూచించారు. బాధిత కుటుంబానికి త్వరలోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డి సహాయం ప్రకటిస్తారని తెలియజేశారు. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో జీవనోపాధి సాగిస్తుంది. ఈ రాయపిరెడ్డి వెంకట సత్యకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఈ ఊళ్ళో జులాయిగా తిరగటమే కాకుండా దొంగతనాల కేసుల్లో ఉన్నాడు. రకరకాల కేసుల్లో అతను ఇక్కడ ఉండటం జరిగింది. అటువంటి వ్యక్తిని ఆడపిల్లల జీవితాలతో ఆడుకోమని మీరు స్పోర్ట్స్ కోటాలో కమిటీ మెంబర్గా వేశారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాం. ఏం జరిగినా మీకు నిమ్మకి నీరెత్తినట్టు ఉంది. రోజుకు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. నిమిషానికి కూడా ఎక్కడో చోట ఏదో ఒక ఇన్సిడెంట్ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి సంఘటన జరుగుతూ ఉంటే మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పుకోవటం అని చంద్రబాబు మీకు ఘనత అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి రాష్ట్రంలో మీరు అమలు చేస్తున్నది. ఎక్కడ చూసినా రక్తపాతాలు, లేకపోతే ఎక్కడ చూసినా ఏదో రకమైనటువంటి ఇబ్బందుల్లో ఆడవారు. ఇవాళ మానభంగాలు, అత్యాచారాలే కాకుండా హత్యాచారాలు కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు ఎక్కువైపోయి ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ఈ రాష్ట్రం ఒక్కదానికే ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ అంబేద్కర్ రాజ్యాంగం పక్కకు పోయిందని చెప్పేసి ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది అంటే ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం. ప్రతి దానికి ఫేక్ నాయకులు అని చెప్తున్నాడు ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఫేక్ నాయకులు? ఫేక్ మాటలతోటి అబద్ధాలు చెప్పి సూపర్ 6 అంటూ రోడ్లెక్కి ప్రతి ఒక్కరిని మోసం చేశారు. ఇవాళ ఏదైనా కేసులు పెట్టవలసి వస్తే మొదటి చంద్రబాబు నేవన్గాను, లోకేష్ నేటివ్గాను పెట్టవలసినటువంటి అవసరం ఇవాళ ఉంది. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దుశ్చర్యలు అన్నీ